హలో అండి. అందరికి గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనకి మేజర్‌గా 2 అప్డేట్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి కేవైసీకి సంబంధించి, రెండోదొచ్చేసి ఇంటర్‌లింక్ వాళ్ళు మాస్టర్ కార్డ్ వాళ్ళతో పార్ట్నర్‌షిప్ అయితే అంటే టై అప్ అయ్యి ఒక మాస్టర్ కార్డ్‌నయితే ఇంటర్‌లింక్ మాస్టర్ కార్డ్ తీసుకురావాలన్నట్టుగా ఒక అప్డేట్ అనేదొచ్చింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అనేది కేవైసీలు కూడా కొంతమందికైతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో 1 వీక్ బట్టి ఫస్ట్ స్టెప్ అనేది అంటే ఎవరికైతే క్యూలో ఉండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకంటూ ఫస్ట్ స్టెప్ చేసుకోమని 24 గంటల కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. అది ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కేవీ గారు పెట్టింది ఏంటనేది కూడా చూసేద్దాం. చూసే ముందు ఎప్పట్లాగానే వీడియోలో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కుదిరితే 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కేవీ గారు ఏం పెట్టారంటే రీసెంట్‌గా 1 డే బ్యాక్ మాట ఇంటర్‌లింక్ విల్ పార్ట్నర్ విత్ మాస్టర్ కార్డ్ టు లాంచ్ టు ఇంటర్‌లింక్ మాస్టర్ కార్డ్. అంటే ఇంటర్‌లింక్ మాస్టర్ కార్డ్‌తో పార్ట్నర్‌షిప్ తీసుకుంటుంది. అలాగే త్వరలో ఇంటర్‌లింక్ మాస్టర్ కార్డ్ అనేది కూడా మేము తేబోతున్నాం. వి విల్ కంటిన్యూ బిల్డింగ్ అవర్ గ్లోబల్ పేమెంట్. అంటే మేము ఒక మంచి పేమెంట్ సిస్టమ్‌ని అయితే తేబోతున్నాం. మన ఈకో సిస్టమ్‌లో అని చెప్పారన్నమాట. మనం అఫీషియల్‌గా అప్లికేషన్‌లోకెళ్తే ఇప్పుడు కనిపిస్తుంది. అఫీషియల్‌గా మళ్ళీ అప్లికేషన్‌లోకి చూపిచ్చేదాకా ఆగుదామని నేనైతే ప్రెజెంట్ ఆగడం జరిగిందండి. ఓకే. ఇక్కడ మనకి చూసారా పైనే చాలా వరకు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనకేంటి వీసా కార్డ్స్, ఇంటర్‌లింక్ వీసా కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి చూసారు కదా! మాస్టర్ కార్డ్ ఇంటర్‌లింక్ దీని మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇట్లయితే రావడం జరుగుద్దన్నమాట. ఇంటర్‌లింక్ ఎక్స్ మాస్టర్ కార్డ్. ఓకే. ఇక్కడ మొత్తం మీరు కావాలంటే సబ్జెక్ట్ అంతా కూడా చదువుకోవచ్చు. నేను ఎక్కువ లాగ్ చేయకూడదు కాబట్టి సింపుల్‌గా చెప్తున్నానన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ మాస్టర్ కార్డ్ అనేది కూడా వస్తుందో అప్పుడు మనం యాపిల్ పే, గూగుల్ పే అలాగే పీఓఎస్ సపోర్ట్ కూడా వస్తదంట. అంటే పీఓఎస్ మిషన్‌లు ఉంటాయి కదా! మిషన్ సపోర్ట్ కూడా వస్తది. అంటే పేమెంట్ సంబంధించి మనం అన్ని రకాలుగా పేమెంట్ చేసుకునే విధంగా అయితే వస్తది అని చెప్తున్నారు. చూసారు కదా! ఫ్యూచర్‌లో ఈ అన్నిట్లికి కూడా పనిచేస్తదండి. అమెజాన్‌కి గాని, షాపింగ్స్‌కి గాని, యూట్యూబు, ఊబరు అన్నిట్లికి కూడా పనిచేసే విధంగా అయితే ఇది తీసుకువస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మర్చెంట్స్ వచ్చేసి 100,000,000 ప్లస్ అంటే 10,00,00,000 ప్లస్ మర్చెంట్స్ ఉంటారంట. అంటే ఈ కార్డ్‌కి సంబంధించి. అలాగే 200 ప్లస్ కంట్రీస్‌లో ఈ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇది మంచి గ్రేట్ న్యూస్ మాట. ఓకే. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు తెలీదండి. కానీ ఇంటర్‌లింక్‌లో మనం మెచ్చుకోదగ్గది ఏదైనా ఉందంటే అప్డేట్స్ కొంచెం త్వరగా తీసుకురావడం. అంటే ఈ గ్లిచెస్, ప్రాబ్లమ్స్ ఇయన్నీ కామనే ప్రతి చోట ఉంటానే ఉంటాయి. ఏదైనా అప్డేట్స్ అనేవి త్వరగా తీసుకురావడం, ఎక్కువ మందితో టైప్స్ పెట్టుకోవడం మాట. ఓకే. కాబట్టి ఇక్కడ మనకి క్లారిటీగా, క్లియర్‌గా చెప్పారన్నమాట. దాదాపు మర్చెంట్స్ అంటే షాపు వాళ్ళు మాట. అంటే దాదాపు 10,00,00,000 షాపుల్లో ఈ కార్డ్ యూజ్ చేసే విధంగా అది కూడా ఈ 200 ప్లస్ దేశాల్లో ఈ కార్డ్ యూజ్ చేసే విధంగా అయితే వీళ్ళు తేబోతున్నారు అన్నట్టుగా మనకిక్కడ అర్థమైతుందన్నమాట. ఇంకా మనం కిందకెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ కూడా మనకి రావడం జరిగింది. అలాగే మన కాయిన్ యొక్క డిఫరెన్స్ ఏ రకంగా ఉంటుంది? కాయిన్ ఏ విధంగా మనం దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనకైతే ఇక్కడ ఆహ్, చూపించడం జరిగిందన్నమాట. ముందుగా మనకేంటంటే మైన్ చేసిన ఐటీఎల్‌జీ అనేది వెరిఫైడ్ ఐటీఎల్‌జీగా మారి, ఆ వెరిఫైడ్ ఐటీఎల్‌ని స్టేక్ చేసిన తర్వాత ఐటీఎల్ అనేదొస్తది. ఈ ఐటీఎల్ అనేది వచ్చిన తర్వాత దాన్ని మనం మాస్టర్ కార్డ్‌ని యూజ్ చేసుకొని స్పెండ్ చేసుకోవచ్చు. అంటే యూజ్ చేసుకోవచ్చన్నమాట. చూసారా ఇంత క్లారిటీగా, క్లియర్‌గా అయితే వీళ్ళైతే మనకు మొత్తం గూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 రోజులు ప్రాజెక్ట్ లేట్ అయిందంటే మనం ఏదో లాస్ అయ్యామని కాదు. కేవలం ఇక్కడ మనం టైమ్‌ని మాత్రమే కేటాయిస్తున్నాం. అంతకన్నా ఎక్కడైనా డబ్బులు పెట్టమని మనం చెప్తున్నామండి? డబ్బులు పెట్టమని చెప్పట్లా. ఆఖరికి వీసా కార్డ్‌కి కూడా మనం డబ్బులు పెట్టొద్దనే చెప్పాం మాక్సిమం కుదిరినంత వరకు. కానీ 10 యూఎస్‌డిటీ మనం దాంట్లో పెట్టుకుంటే దాంట్లో మినిమమ్ 10 యూఎస్‌డిటీ బ్యాలెన్స్ అనేది వేసుకుంటే బెటర్ అని వాళ్ళు చెప్తున్నారు అంతే. ఓకే. చూసారుగా క్లారిటీగా, క్లియర్‌గా మీకు అర్థమైందనుకున్నాను. ఇంకొకసారి మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ముందుగా మనం మైన్ చేస్తాం గదా! ఐటీఎల్‌జీ మైన్ చేస్తాం. మైన్ చేసిన తర్వాత వాటిలో మనకి కేవైసీలు అయిన తర్వాత కొంతమందికి వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేవి వస్తాయి. అంటే మాక్సిమం కేవైసీలు అయిన వాళ్ళందరికీ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వస్తాయి. ఆ వెరిఫైడ్ ఐటీఎల్‌ని కూడా మనం స్టేక్ చేస్తే అంటే కొంతకాలం వాటిని దాపెడితే అంటే హోల్డ్ చేస్తే దాని నుంచి మనకి వెరిఫైడ్ ఐటీఎల్ టోకెన్ వస్తదన్నమాట. ఐటీఎల్ వచ్చిన తర్వాత దాన్ని మనం మాస్టర్ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే దాదాపు 10,00,00,000 మంది మర్చెంట్స్ అంటే షాప్ వాళ్ళు ఉంటారు. ఆ షాప్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంక అలాగే దాంతో పాటు 200 ప్లస్ కంట్రీస్‌లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకు గ్రేట్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చన్నమాట. ఇంకా మనం కొన్ని కింద స్క్రోల్ చేసినట్టయితే ఇంకేం డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన మొత్తం ఇయన్నీ కూడా చెప్పారన్నమాట. దాంతో పాటు మనకి ఇంటర్‌లింక్ వీసా కార్డ్ కూడా ఉంది కదా! ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనం గమనించాల్సిందేంటంటే ఈ వీసా కార్డ్ గాని, ఇయి గాని అప్పులు తీసుకోవడం కాదండి. అంటే వాళ్ళు మనకి అప్పులు లోన్స్ కింద, అప్పుల కింద క్రెడిట్ కార్డ్‌లు కావివి. ఏంటంటే మన దగ్గర అమౌంట్ ఉంటేనే మనం యూజ్ చేసుకోగలం. అమౌంట్ లేకపోతే యూజ్ చేసుకోలేం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ ఈళ్ళు ఎంతమందితో టై అప్ అయ్యారు. ఈ ఓల్డ్ వీడియో కూడా రావడం జరిగింది. ఓకే. ఇక్కడి వరకు మాస్టర్ కార్డ్ స్టోరీ అయిపోయింది.
ఇక్కడ ఈ వీసా కార్డ్‌కి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఇచ్చేస్తాను. దాన్ని బట్టి కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తది. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది కార్డ్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారండి. మరి మాకు రాలేదని అడుగుతున్నారన్నమాట. కార్డ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు క్లారిటీగా చూస్తున్నాను. ఇక్కడ మీకు వాలెట్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత కింద కార్డ్స్ అని ఉంది కదా! ఈ కార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐపీ అడ్రెస్ కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు వాలెట్స్ వస్తాయి. ఇక్కడ మనం ఇంటర్‌లింక్ వాలెట్ ఉంది చూసారా? నాకు లాస్ట్‌లో కనపడుతుంది. మీకు ఎక్కడ కనపడుతుందో దాన్ని బట్టి ఇంటర్‌లింక్ వీసా కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిద్ది. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను. ప్రెజెంట్ అక్కడ వర్క్ అనేది ఆపినట్టున్నారు. అందుకే మనకు ప్రెజెంట్ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడొచ్చింది అప్లై అని. ఓకే. ఇలా కొద్దిగా 1, 2 సార్లు చెక్ చేసిన తర్వాత అప్లై అని వస్తది. ఇక్కడ ఎవరికైతే 10 యూఎస్‌డిటి ఇక్కడ చూసారు కదా క్లియర్‌గా. ఇక్కడ ఎవరికైతే 0 అని కనిపిస్తుందో వాళ్ళందరికీ ఎటువంటి ఎక్స్‌ట్రా పేమెంట్ లేకుండా మీరైతే ఈ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. కానీ మినిమమ్ మీ అకౌంట్‌లో అంటే మీకు యూఎస్‌డిటి ఇంటర్‌లింక్ వాలెట్‌లోకి మినిమమ్ 10.17 యూఎస్‌డిటి అనేది మీరు లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లారిటీగా రాశారుగా డిపాజిట్ అంటే దీంట్లో పెట్టుకోవాలన్నమాట కార్డ్‌లో. కార్డ్‌లో పెట్టుకుంటే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటది. ఓకే. ఇప్పుడు నేను బై విత్ 0 యూఎస్‌డిటి అని మీద క్లిక్ చేశాననుకోండి. ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర 5 యూఎస్‌డిటి ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు కార్డ్ అర్జెంట్ కాదు కాబట్టి నేనైతే దీన్ని కొనట్లేదండి. ఓకే. ఇక్కడ నేను అవసరమైతే 10 యూఎస్‌డిటి బయట నుంచి బై చేసి దాని ద్వారా అయితే అంటే 11 యూఎస్‌డిటి అనుకోండి మొత్తం మీద. దానివల్ల బై చేయొచ్చు. ఇంక మనకి ఎక్స్‌ట్రా ఫీజులు ఏం పడవు. ఆ అమౌంట్ ఏదైతే ఉందో 11 యూఎస్‌డిటి మనం ఎంతైతే పే చేస్తున్నామో అయన్నీ కూడా మన కార్డ్‌లో వస్తాయి. ఆ కార్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వరకు మీకు సరిపోయింది. ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను అప్లై చేసేసాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అప్లైడ్ అని వస్తది చూడండి ఒకసారి. ఓకే. చూసారుగా యూ హావ్ ఆల్రెడీ అప్లైడ్. నేను అప్లై చేశాను కాబట్టి వస్తది. మీరు కూడా అప్లై చేసుంటే అప్లై చేసేసారనే వస్తది. ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఓకే. అలాగే ఇక్కడ మనకి 'తాజ్‌మహల్ టెస్ట్ నెట్' అనే దాన్ని లాంచ్ చేశారు కదండీ! ఇక్కడ ఎవరికైతే టెస్ట్ నెట్‌లో కొంతమందికి కాయిన్స్ పడుతున్నాయి. ఇవేమి డబ్బులు కావండి. ఓకే. ఇక్కడ 0.12 గాని, కింద గాని ఎక్కడైనా ఒకవేళ పడితే ఈ ఇంటర్‌లింక్ సంబంధించి టెస్ట్ నెట్ ఓకే. టెస్టింగ్ చేయడానికి తీసుకొచ్చిన ఒక వాలెట్ ఇది. అంతేగాని ఏవి కూడా మనకి అమ్ముకోవడానికి పనిచేయవు. కేవలం ఈ పైనున్నాయి చూసారా? పైన $5 అని నాకు కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే మనకి సేల్ ఆర్ బై చేసుకోవడానికి పనిచేస్తాయి. ఓకే. ఇక్కడ వరకు మీకు ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం కేవైసీ సిస్టమ్‌లోకెళ్దాం. కేవైసీలోకెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు కదా! ఇక్కడ వెరిఫైడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. అంటే ఇక్కడ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేట్ ఇప్పుడు నేను గ్రూప్ మైనింగ్ చేయలేదు. చేస్తే ఆటోమేటిక్‌గా 100 అయిపోద్ది నాకిది. ఓకే. ఇక్కడ కూడా చూసారు కదా! డైలీ మైనింగ్ రేటు 97.63 ఈ రకంగా మంచిగా మైనింగ్ స్కోర్‌లు ఇయన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఎటువంటి బర్నింగ్ సైకిల్ లేకపోతే కొంచెం త్వరగా అయితుందని చెప్పారు. కొంతమందికి అయన్నీ ఉన్నా సరే అవ్వట్ల. ఓకే. నెక్స్ట్ వెరిఫై अरे बोला ना रुको। వెరిఫై మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తది. ఆ యాడ్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా పేజీ వస్తది. ఓకే. నాదైతే కేవైసీ అయింది కాబట్టి నాకైతే ఈ విధంగా వస్తదండి. ఇక్కడ క్యూలో కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయిమాట. నాకెప్పుడయిందో చూసారు కదా! 8దో తారీఖు అయింది. ఈ రోజు వచ్చేసి మనకి డేట్ వచ్చేసి దాదాపు 29దో తారీఖు. అంటే 20 రోజులు బట్టి మాకేమైనా అమౌంట్ ఇచ్చేసిందా కేవైసీ అవ్వగానే అంటే ఏం లేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికైతే మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తది. మీరు క్యూ నుంచి కొంతమందికి 24 అవర్స్‌లో కేవైసీ చేసుకోండి అని మీకు పైనుంచి ఇలా లాగానే నోటిఫికేషన్ వస్తది ఇంటర్‌లింక్ వాళ్ళ నుంచి. ఓకే. కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఎవరికైతే వచ్చిందో ఫస్ట్ స్టెప్ చేసుకోండి. సెకండ్ స్టెప్ ఇంకా అవ్వట్లేదు. ఫస్ట్ స్టెప్ అయితే చాలా మందికి అయిపోయి సెకండ్ స్టెప్‌లోకి వెళ్తుందన్నమాట. కేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మనం ఈ ఛానెల్‌లోనే వీడియో పెట్టాము. ఆ వీడియో ఫాలో అయినట్టయితే మీకు కేవైసీకి సంబంధించింది ఉంటది. కేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా నేను పైన ఒకసారి ఇస్తాను. అంటే మాక్సిమం ఫస్ట్ స్టెప్పే ఉన్నారు చాలామంది. క్యూలోనే ఉన్నారు. కొంతమందికి ఫస్ట్ స్టెప్ చాలా మందికైతే అవుతుంది. ఒకవేళ మీకు వస్తే చేసుకోండి. ఒకవేళ ఎవరికైతే కేవైసీ ఇంకా రాలేదో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ అనేది ఎనబుల్ అవుతుంది. కొద్దిగా పేషెన్స్ ఉండండి. కేవైసీలు అందరికి అయిన తర్వాతే ప్రొసీజర్ స్టార్ట్ అవుద్ది. ఈలోపు చిన్న చిన్న అప్డేట్స్ అనేవి తీసుకొస్తా ఉంటారు. మొన్న రీసెంట్‌గా ఒక అప్డేట్ వచ్చింది కానీ అది అప్డేట్ ఫుల్ అప్డేట్ కాదండి. అది 5.0.1 మనకు అది కాదు 5.1 రావాలి వెర్షన్. ఓకే. 5.1 వస్తేనే కొన్ని అప్డేట్స్ అనేవి ఎక్స్‌ట్రా వస్తాయన్నమాట. ఓకేనండి. ప్రెజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ గాని, అప్డేట్ గాని ఇది. ఓకే. ఇక్కడ నేను గ్రూప్ మైనింగ్ చేయగానే చూసారా? ఇక్కడ నాకు 99.52 అని ఉంది. ఇక్కడ నేను గ్రూప్ మైనింగ్‌లోకెళ్ళి నా గ్రూప్ మైనింగ్ అనేది చేసిన తర్వాత చూడండి అదేమవుతదో. ఇదిగోండి ఈ రకంగా గ్రూప్ మైనింగ్‌లోకి వచ్చిన తర్వాత మైన్ మీద క్లిక్ తర్వాత ఈ విధంగా నాకైతే గ్రూప్ మైనింగ్‌కి సంబంధించి ఇలా వస్తదన్నమాట. మినిమమ్ 180 కాయిన్స్ వస్తాయి. నాకొచ్చే ఆటిల కన్నా అదనంగా. ఇప్పుడు ఇందులోకెళ్ళి వెరిఫైడ్ ఐడీలను చెక్ చేశాననుకోండి.
చూసారు కదా ఇక్కడ గ్రూప్ మైనింగ్ 100% అయిపోయింది. ఓకే. డైలీ మైనింగ్ రేట్ వచ్చేసి 97.63 ఉంది ప్రెజెంట్ నాకు. చాలా మందికి 98 కూడా ఉన్నాయి. కానీ మరి అది ఇబ్బంది అవుతుందనేది మనకు తెలీదు. కానీ బేసిక్‌గా అయితే ఈ విధంగా మనం అయితే చూసుకోవచ్చు మాట. ఓకే. ఇక్కడ వరకు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకోని ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని కాయిన్స్ మనకు వచ్చేస్తాయని కాదు. ఆటిలో కొన్ని మాత్రం వెరిఫైడ్ ఐటీఎల్ వస్తాయి. ఆ వెరిఫైడ్ ఐటీఎల్‌జీలోంచి వెరిఫైడ్ ఐటీఎల్ మనం స్టేకింగ్ చేసుకోవాలి. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.